నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని పూజలను ఘనంగా నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణారావు తొలి ఏకాదశి సందర్భంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కోనసీమ జిల్లా ఎస్పీ. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండి ఆలయంలో పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లలిత మహిళా మండలి సభ్యులచే విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు అన్యం శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు అన్యం శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరుపై అడిగి తెలుసుకోగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అండ్రంగి పాఠశాలలో 8 తరగతులకు గాను 4 ఉపాధ్యాయులే ఉన్నారని, అంగన్వాడీలో పిల్లలకు కోడిగుడ్లు జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా అంగన్వాడీ సమస్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా ఇకపై జాప్యం చేయమని, అన్నీ కరెక్ట్గా అమలు చేస్తామని తెలియచేయగా నెమ్మదించారు. మరియు అండ్రంగి గ్రామ పంచాయతీకి ఏవైనా నిధులు వచ్చాయా, ఎంత ఖర్చు పెట్టారో గత 5 సంవత్సరాల నుండి తెలియజేస్తూ ఒక నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని కోరారు. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. లేదు, మతం లేదు, అర్హత ఉందంటే ముందు తీసుకొస్తాను. సుభాష్ గారు ముందుకు వచ్చారు చెప్తారు. అసలు ఎవరికన్నా బాధ ఉందంటే ఆయన ఎంత చలించిపోతున్నాడు. ఒక్క నిమిషం ఇందాక మీరు అన్నారు గతంలో వదిలేదు
గతంలో గొడవలు పెట్టి మేము నెత్తి మీద పెట్టి చూసుకున్నాం, చాలా మాట్లాడారు. కానీ మా నాయకుడు ఏం చెప్పి ఈరోజు కంటపదంగా చెప్తారు, మా కళ్యాణ్ గారు చెప్పింది కులాల ఐక్యత రండి. 25 సంవత్సరాలు కొట్టుకు సత్తారండి అంటే 25 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు కాపు సెట్ మీద వాడుకు దొప్పుతున్నారు. మా నాయకుడు చెప్పాడు, ఈ నాయకుడు ఎలా చూసారు సుభాష్ గారు ఎరగదేస్తాడు, అసలు అన్ని కులాలకు సమానంగా చూస్తాడు, అన్ని వర్గాలకు సమానంగా చూస్తాడు, తన చేతి డబ్బులు పెట్టి మరీ సేవ చేసి ఎవరంటే మన అదృష్టం అండి. రామచంద్రపురం మన అదృష్టం ఈ రోజు చెప్తాను నేను, అలాంటి నాయకుడు రావడం మన అదృష్టం. మేమంతా సరే అన్యాయం ఎక్కడ జరిగినా సరే మేము ఉంటామండి, ఎక్కడ అవినీతి మేము ఉంటాం, ఎవరికి అన్యాయం జరగలేము. అది మా హామీ. జాగ్రత్త సమన్వయం చేసుకోండి. ఓకే. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, పి మల్లవరం వెంకటేశ్వర స్వామివారి, జి వేమవరం జిఆర్ స్వామి ఆశ్రమంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, శాంతి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఆయా ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాల వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. మద్రాస్ వెటర్నరీ కళాశాలలో మైక్రోబయాలజీ పీజీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి యానం కనకాలపేట విద్యార్థిని డాక్టర్ హంసాని దీప్తి పసిడి పథకం కైవసం చేసుకున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. 2021-23 విద్యా సంవత్సరంలో తమిళనాడు వెటర్నరీ యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయ పరిధిలోని మద్రాస్ వెటర్నరీ కళాశాలలో చదివిన దీప్తి 8.6 గ్రేడ్ పాయింట్లు సాధించి ఆర్ నంజప్ప గౌండర్ గోల్డ్ మెడల్ అందుకుంది. యానాంలోని కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు కుమార్తె దీప్తి మద్రాసులో జరిగిన కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో కళాశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఎన్ సెల్వకుమార్, అన్నా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని దీప్తిని గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు అభినందించారు. తాళ్లరేవు మండలం కాపులపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లను సారెగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా తొలి ఏకాదశి సందర్భంగా మండల పరిధిలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పసుపు కొంకలు ఏమేయకండి కదా అందుకోసం పసుపు సరుడు పాలన పట్టుకోయి ఐదు వచ్చాదమ్మా 5 వచ్చింది ఏం కనపడలేదు
చెరుకు తీసి చెరుకు కాబట్టి వీడియోగ్రాఫర్ కదా వీడియోగ్రాఫర్ కదా ఇవన్నీ అలా తీసుకుంటే నువ్వు ఏమన్నా కూర్చొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణారావు తొలి ఏకాదశి సందర్భంగా ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంఎస్ రాజు పర్యవేక్షణలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. అలాగే ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన దండు రామకృష్ణరాజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి శ్రీ స్వామివారికి కానుకగా 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే పూర్వం పాలగొమ్మి వాస్తవ్యులు దంతులూరి సుబ్బరాజు శ్రీ స్వామివారి దేవస్థానం శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్కు 5,116 విరాళంగా అందజేశారు. వీరికి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని కార్యనిర్వహణాధికారి ఎంఎస్ రాజు అందించగా ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం అచ్చంపేట జననీ కాంక్రీట్ రెడీ మిక్స్ కంపెనీలో బాల కార్మికుడు మృతి. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం అచ్చంపేట జననీ కాంక్రీట్ రెడీ మిక్స్ కంపెనీలో బాల కార్మికుడు మృతి. పిఠాపురం లక్ష్మీ నరసాపురంకు చెందిన బుర్ర సత్యసాయి కాంక్రీట్ మిక్సర్లో పడి 17 ఏళ్ల యువకుడు మృతి. నుజ్జునుజ్జైన మృతిని శరీర భాగాలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన సామర్లకోట పోలీసులు.
Hello. Ini belum bodoh. మొహరం నెల పురస్కరించుకుని మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ 72 మంది కుటుంబ సభ్యులకు ముమ్మిడివరంలో షియా ముస్లింలు బాధాతప్త హృదయాలతో గుండెలు బాదుకుంటూ మతం నిర్వహించారు. స్థానిక ముస్లిం వీధిలోనున్న బీబీ జైనబ్ పీర్ల పంజా హజ్రత్ అబ్బాస్ షహాదో షోహదా అలీ అసగర్ బైతుల్ ఖాయం సజ్జాదియా పీర్ల పంజాల్లో గత 10 రోజుల నుండి మజ్లీస్లను నిర్వహించి మాతం చేస్తూ రోధిస్తూ ఇమాం హుస్సేన్ కుటుంబ సభ్యులకు భక్తి శ్రద్ధలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి యూపీ నుండి విచ్చేసిన మౌలానా మొహమ్మద్ శంషీ భక్తులకు కర్బలాలో జరిగిన యథార్థ సంఘటనను వివరించారు. బుధవారం ఆషూరాను పురస్కరించుకుని రక్తాన్ని చిందిస్తూ హుస్సేన్ హుస్సేన్ అంటూ గుండెలు బాదుకుంటూ మాతం చేస్తూ పురవీధుల్లో పీర్లు ఊరేగించారు. అనంతరం భక్తులకు భోజన ఏర్పాట్లు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని హజ్రత్ ఇమాం హుస్సేన్ పరివారానికి సంతాపం తెలిపారు. बाद ये तौकीर हो गई भैया सरों से छीन गई चादर हुसैन आ जाओ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని పూజలను ఘనంగా నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణారావు తొలి ఏకాదశి సందర్భంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కోనసీమ జిల్లా ఎస్పీ. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.